ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బీహార్ పై వలసల రాష్ట్రం అనే ముద్ర స్థిరపడిపోయింది. అక్కడి వారిలో ఎక్కువ శాతం మంది ఉత్తర దక్షిణ రాష్ట్రాలనే తేడా లేకుండా దేశం మొత్తం వెళుతూ ఉంటారు. ఎక్కువ మంది కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటారు. మరికొన్ని రోజుల్లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో వలసల అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. వలసలకు కారణం మీరంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితుల్లో మార్పు ఉండటం లేదని బీహారీలు మండిపడుతున్నారు. ఈ ఏడాది చివరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వలసలు, నిరుద్యోగం తదితర అంశాలు రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రాలు కానున్నాయి. బీహార్లో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్య అందించడంలోనూ బీహార్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడుతున్నారు. నేతలు ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు, నాణ్యమైన విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి పెడితే తాము ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. తమకు కుటుంబాలతో కలిసి ఇక్కడే ఉండాలని ఉంటుందని చెప్పారు. यही है सर कि हम लोग जहाँ पे भी रहते हैं वहाँ के नेता लोग कहते हैं कि बिहारी हमारे यहाँ पे आके बैठ गए हैं, तो हमारे बिहार में रोजगार क्यों नहीं होता कि हम वहाँ पे जाके रोजगार करें। हमारा मेन मुद्दा यही है। दिल्ली में मेन बात है कि दिल्ली में रहने का कारण ये है, एक तो वहाँ पे बेरोजगारी है, दूसरा वहाँ के शिक्षा बिल्कुल गिरा हुआ है। शिक्षा में तो कोई ध्यान ही नहीं देता है बिल्कुल, चाहे कोई भी पार्टी आए जाए, इससे कोई लेना देना नहीं। शिक्षा का स्तर बिल्कुल खत्म हो चुका है। यहाँ दो कारणों से आदमी यहाँ रह रहा है, एक तो वहाँ पे रोजगार नहीं है, दूसरा बच्चे का शिक्षा नहीं मिल पाता है। బీహార్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉన్నట్లు అధికార ఎన్డీఏతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్లు అంగీకరించాయి. ఈ అంశం ఎన్నికల ప్రచారంలో కీలకాంశంగా ఉంటుందని నేతలు తెలిపారు. బీహార్లో ఎక్కువ మంది మహిళలు ఇంకా కట్టెల పొయ్యిపై వంట చేస్తూ రోగాల బారిన పడుతున్నారని బీజేపీ సీనియర్ నేత హుకుందేవ్ నారాయణ్ యాదవ్ తెలిపారు. అలాంటి పరిస్థితికి కాంగ్రెస్, ఆర్జేడీఏ కారణమని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ర్యాలీలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ తాము బీహార్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు బీజేపీ నేత తెలిపారు. మొత్తంగా ఇరుపక్షాలు ఇవే అంశాలపై దృష్టి పెట్టి ప్రచారం చేయనున్నాయి. वहाँ का युवा बेरोजगार है, पढ़ लिख कर भी बेरोजगार है, अपना प्रदेश उनको नौकरी नहीं दे पा रहा है। तो ये मेन मुद्दे हैं जिनको राहुल गांधी जी ने कंटिन्यू उठाया है कि भाई पलायन रोको, नौकरी दो, जिसमें हमने नौकरी मेला भी लगाया था और वहाँ पे लाखों की संख्या में युवा पहुंचा था, जो एग्जाम्पल है कि कितने पढ़े लिखे युवा बिहार में हैं जो बेचारे नौकरी से वंचित है। तो मुझे लगता है वन ऑफ द महत्वपूर्ण मुद्दा जो बिहार में है वो शिक्षा, पलायन है। रोजगार की समस्या और पलायन की समस्या है, इसको समग्र रूप से कैसे इसका समाधान निकाला जा सकता है, उन्होंने इसके बारे में पूरा विजन, एक रोड मैप दिया है। जब हम लोग उस स्थिति में होंगे कि हम इस पर नीतिगत फैसला ले सकें तो हम लोग जरूर अपने इस विजन को धरातल पर उतारना चाहेंगे और सरकार की नीतियों में इसको शामिल करा करके कैसे रोजगार सृजित हो और कैसे पलायन के मुद्दे का भी समाधान निकाला जा सके, बिहार में भी उद्योग लगाए जा सके, औद्योगिकीकरण हो सके। इस पर जो हमारे जो विजन है इसको कैसे सरकार में रहते हुए धरातल पर उतारा जाए, हम लोग इस पर काम करें। ముఖ్యమైన ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని తమకు రాజకీయ పరిష్కారం చూపే నేతలను ఎన్నుకుంటున్నామని బీహార్ ప్రజలు చెబుతున్నారు.